మంత్రి నాదెండ్ల మనోహర్ కి రైతులు షాక్ ఇచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ని నిలదీశారు రైతులు. కృష్ణా జిల్లా తొట్లవల్లూరులో పర్యటించారు మంత్రి. ఇక ఈ సందర్భంలో కూడా రైతులతో ముఖాముఖిలో ప్రభుత్వం పనితీరును నిలదీశారు రైతులు. వైసీపీ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరిగిందంటూ కూడా రైతులు మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో దోపిడీని ఆధారాలతో కూడా రైతులు తెలియజేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ చాలా మందికి రాలేదంటూ కూడా రైతులు అక్కడ చెప్పారు. కూటమి పాలనలో రైతు భరోసా అందటం లేదంటూ ఆవేదన వెళ్లగక్కారు. మిల్లర్లు తమ కష్టాన్ని దోచేస్తున్నారంటూ మంత్రిని నిలదీశారు రైతులు. జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా సక్రమంగా ఇచ్చారంటూ కూడా రైతులు చెప్పి ఇక ఇప్పుడు కూడా తమకి పథకాలన్నీ కూడా పూర్తిగా కూడా రావటం లేదంటూ కూడా రైతులు తమ ఆవేదనని వెళ్లగక్కటం అయితే జరిగింది. ఇక రైతుల సమాధానాలతోనైతే మంత్రి కంగు తిన్నారు. ఈ విధంగా కూడా నాదెండ్ల మనోహర్కి అయితే ఒక చేదు అనుభవం ఎదురైంది. రైతుల నుంచి కూడా అన్నదాత సుఖీభవ చాలా మందికి రాలేదంటూ కూడా రైతులు మాట్లాడారు. 336 నుంచి బాలాజీ గారు వెలిసి రాశారు. ఏంటంటే 3 రోజుల నుంచి నేను పేపర్ కట్టానని అయ్యాను నేను పోరాడుతుంటే 3 కటింగ్ చేసి చెత్త తుక్కుపోవాలని చెప్పి 4 రాస్తా ఉన్నాను. తెల్లారి నాగిరెడ్డి గారు మా వెంకటేశ్వర ఆయనతో కూడా ఫోన్ చేపిస్తున్నా కానీ అందుకని ఎక్కువ రాయమంటున్నారు. ఆ రకంగా ఏది చెప్తున్నారండి మమ్మల్ని. మా జాబపడండి రైతు సహాయ కేంద్రానికి వెళ్ళారు మీరు? ముందు ఏ రైతు సహాయ కేంద్రానికి వెళ్ళారు మీరు? జనరేట్ చేశారు. బాలాజీ గారి బిల్లు తోడితే 336 తోడితే 329 రాశారండి. మళ్ళీ చెప్పండి. 336 లేదా? 336 తోడితే పెనకూరు నుంచి ఈ బాలాజీ గారి బిల్లుకి రాశారు. ఏంటంటే 3 రోజుల నుంచి నేను పేపర్ కట్టాలని అయ్యాను నేను పోరాడుతుంటే 3 కటింగ్ చేసి చెత్త తుక్కుపోవాలని చెప్పి 4 రాస్తా ఉన్నాను. తెల్లారి నాగిరెడ్డి గారు మా వెంకటేశ్వర ఆయనతో కూడా ఫోన్ చేపించినా కానీ అందుకని ఎక్కువ రాయమంటున్నారు. ఆ రకంగా ఏది చెప్తున్నారండి మమ్మల్ని. మా జాబపడండి ఏ రైతు సహాయ కేంద్రానికి వెళ్ళారు మీరు? ముందు ఏ రైతు సహాయ కేంద్రానికి వెళ్ళారు మీరు? వెళ్ళాలండి. కానీ అసలు దాడి కూడా తల్లి రేపు వచ్చిందండి. ఈ సంవత్సరం రేపు వచ్చి పలపలాలు మునిగండి. చాలా ఇబ్బందిగా ఉంది. దాడి కూడా పోనీయండి. నది మీద ప్రయాణం అండి. కనీసం 100 మంది ప్రయాణిస్తున్నారు స్కూల్ పిల్లలు. మరి ఏ వెళ్ళాలని వాళ్ళ రేపు నుంచి వాళ్ళు ఏ వెళ్ళాలని వెళ్ళవండి. కనీసం మీరు ఒకసారి తెచ్చి మీతో మాట్లాడడానికి పని మట్టుకుని వచ్చారండి. మన గ్రామాలు కలిసే ఉంటాయి. చాలా ఇబ్బంది. దారి మాత్రం దారి సరిలేవండి. నటి గ్రామం దయచేసి దారిలో నది మీద వెళ్ళాలంటే పడవ దగ్గరికి వచ్చింది అనుకో, ఆ దగ్గర దారి లేదండి. కనీసం రింగ్ వేస్తుందంటే ఒడేస్తుంది అనమాట. చాలా ఇబ్బందిగా ఉందండి. గత ప్రభుత్వం కూడా అంతకుముందు ప్రభుత్వం కూడా తెలియని టైంలో వంతెన అన్నారండి. మరి వంతెన దారి మాత్రం కొంచెం దారి అసలు ఏం బాగోలేదు. కనీసం నీరు రేవచ్చిపోయిన దారి లేదు. ఈ సంవత్సరం దారి లేదు. ప్లీజ్ అండి దయచేసి కనీసం 100 మంది పిల్లలు వెళ్తున్నారు. ముసలా మొత్తం కూడా వెళ్ళకపో అక్కడే ఉండిపోతున్నారండి. రేషన్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రేషన్ దారి సరిలేదండి. బస్సు కూడా ఉండదండి. కనీసం బస్సులో హాస్పిటల్ చాలా దయనీయంగా ఉంటుంది. నైట్ పూట అయితే బాగా భయంకరంగా ఉంటుంది. కరెంట్ కూడా సరిగ్గా ఉంటుంది. పవర్ ఉంది, కరెంట్ సరి లేదు. 2014 కానీ అంతకు ముందు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ మొత్తం వచ్చింది అదే భూమికి. మన ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ కొంత భాగం పొలానికి రాలేదండి. దీనికి సమాధానం చెప్తాను. నిన్న మండలం లంక గ్రామాల్లో లాస్ట్ టైంలో తెలుగుదేశం హయాంలో పడింది. మొన్న కూడా గత ప్రభుత్వం కూడా డబ్బులు వేశారు. సాదా భయానా కింద ఇవన్నీ కూడా పక్క వచ్చాయి. అవన్నీ కూడా జియో అఫీషియల్ గా కూడా చేయడానికి కూడా మనంతా సిద్ధం చేస్తున్నాము. అది అఫీషియల్ గా వచ్చిన వెంటనే చేయడానికి కలెక్టర్ గారు కూడా నిన్న మాట ఇచ్చారు. సో దానికోసం ఎదురు చూస్తున్నాం. అంతా పాజిటివ్ ఉంది. అలాగే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. దాని మీద ఖచ్చితంగా ఆ రైతులందరికీ అన్నదాత సుఖీభవ ధాన్యం డబ్బులు ఖచ్చితంగా
ఇక కృష్ణా జిల్లా తొట్లవల్లూరులో కూడా పర్యటించినటువంటి మంత్రికి అయితే ఈ విధంగా ముఖాముఖి నిర్వహించినప్పుడు రైతులతో కూడా ప్రభుత్వం పనితీరు మీద అయితే రైతులైతే తమ ఆవేదన వెళ్ళగక్కారు. కొంతమంది రైతులు ఏదైతే అన్నదాత సుఖీభావ పథకం ఉందో ఇప్పుడు వాళ్ళకి మొత్తానికి కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల్లో కొంతమందికి ఆ పథకం అందిందని, మొత్తం పొలానికి కూడా ఆ పథకం అందలేదంటూ కూడా రైతులు చెప్పడం జరిగింది. ఇక మరొకటి అక్కడ చూస్తే కనుక ఆ గ్రామంలో తొట్లవల్లూరు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రభుత్వం ముందలా పెట్టడం జరిగింది. గతంలో వంతెన ఇస్తామన్నారు, కానీ ఇంకా వంతెన వేయలేదంటూ కూడా దీనివల్ల వాళ్ళకి రేషన్ తెచ్చుకోవడానికి వెళ్ళాలన్నా కానీ ఇబ్బందికర పరిస్థితులు, రోడ్లు బాగలేదంటూ కూడా వరుసగా కూడా తొట్లవల్లూరు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రైతు ముందల పెట్టడం, సమస్యలను వెల్లువెత్తేలా చేశారు.